కాలనీ మరి తిరుమల మేడూస్ కాలనీలు కంచుకోటగా ఉండి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించి పెద్ద ఎత్తున మరి వారిని గెలిపించడం జరిగింది కార్పొరేటర్గా. వారు కార్పొరేటర్ గెలిచింది కాబట్టి మెజార్టీ కార్పొరేటర్ను టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి మరి బుచ్చిరెడ్డి గారిని మేయర్గా ఎన్నిక కావడం చాలా సులభమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ పార్టీ ఏ నమ్మకం విశ్వాసం అభిమానం ప్రేమతో మరి మీ నమ్మకంతో పంపించిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా మరి ఈ సుమారు కరోనా లాక్డౌన్ టైంలో కూడా అతలాకుతలమైన సందర్భంలో మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక మాన్యాలు కూడా పడిపోతున్న సందర్భంలో మరి ఇక్కడ సుమారు 30 కోట్ల నిధులతోటి టోటల్ కార్పొరేషన్ను మేయర్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మన డివిజన్లో 11 డివిజన్లో చూసినట్టయితే మరి ఈ రోడ్లు కానీ మరి మిగతా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 1 కోటి పైనే మరి తిరుమల మేడూస్ కానీ ఈ గణపతి కాలంలో లక్ష్మీ కాలంలో సుమారు 1 కోటిన్నరతోటి మనం సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక 2 రోడ్లు కూడా మరి దీపావళి కానుకగా తిరుమల మేడూస్లో 6 రోడ్లు కూడా వేపిస్తామని చెప్తే కార్పొరేటర్ తెలియజేయడం జరిగింది. చాలా అభినందనీయం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరిగితే ఒక్కరోజు మన ఓటుతోటి వారికి రాజ్యాధికారం ఇస్తే 5 సంవత్సరాలు సేవకులుగా మనకు పనిచేస్తారు. మరి అలాంటి అనుభవం ఉన్నటువంటి మరి వ్యక్తి చక్రపాణి గారు, మరి శ్రీవిద్య గారు, మరి శ్రీమతి, మరి వారు కూడా మంచి ఆదర్శ దంపతులు. మరి మీకు ఎప్పుడు చేదుడు వాదుడుగా ఉంది. మరి 5 సంవత్సరాలు మీకు సేవకులుగా మనం పనిచేస్తారు తప్ప ఎప్పుడు కూడా నాయకులుగా మీ అధికారం చెలాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాంటి వారినే ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఆ నమ్మకాన్ని గొప్పగా లేకుండా మిమ్మల్ని వారిని గెలిపించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు జరిగింది లాక్డౌన్ సమయంలో చాలా తక్కువ అభివృద్ధి, ఇంకా వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తారు. గౌతమ్గా చూడండి, ఈ 5-6 మాసాలలో లాక్డౌన్ లాక్డౌన్ అంటే కరోనా మహమ్మారి మరి తగ్గిన తర్వాత ఇంకా కూడా పార్టీ ఆశయాలు ఆదర్శాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనం పనిచేయాలి. అంతేకాదు ఇప్పుడంతా కూడా కాలనీ అనగానే అభివృద్ధి అనగానే రోడ్లు, డ్రైనేజు, నీళ్లు, కరెంటు ఇవే కాదు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. ఇవే కాకుండా కేసీఆర్ గారు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా ఫలంతో మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2 సార్లు ఉద్యమ నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. మేయర్గా బుచ్చిరెడ్డి గారు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధమైనటువంటి మల్లారెడ్డి గారిని శాసనసభ్యులు చేసుకుంటే మరి వారిని ముఖ్యమంత్రిగా చేశారు. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి శ్రీవిద్య గారిని పంపేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో గతంలో ఎంపీటీసీగా పనిచేసిన చక్రపాణి గారు, వారికి కాలనీలో ఉన్నటువంటి అందరితోటి స్నేహభావం, మరి గతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. మరి ఈ అభివృద్ధి రోడ్లు, డ్రైనేజ్తో పాటు మరి సంక్షేమ పథకాలన్నీ వారి కాలనీలో చెందే విధంగా మనం పనిచేయాలి. 56 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు మరి ఆసరా పింఛన్ 2116 రూపాయలు వచ్చే విధంగా ఆసరా పింఛన్ మనం అప్లై చేయించి కార్పొరేటర్ మేయర్ ద్వారా ఆసరా పింఛన్ ఇప్పించాలి. 18 ఏళ్ళు నిండిన చెల్లమ్మ పెళ్లి చేసుకుంటే మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తోటి మరి ఆమెకు 1,116 రూపాయలు మనం ఇప్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాదు ఉచిత విద్యుత్ వచ్చినా కూడా మరి కేజీ2 పీజీలో భాగంగా మరి గురుకుల పాఠశాలలో మన విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి బట్టలు, డ్రెస్సు, బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్తో, షూస్తో సహా మధ్యాహ్నం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాం. మరి పార్టీ మెయిన్ కమిటీలో మరి ప్రెసిడెంట్గా మరి నన్నే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా మెయిన్ కమిటీ పూర్తి స్థాయిలో వేయలేదు. ఈ వారం 10 రోజుల్లో బోర్డుపల్లి టీఆర్ఎస్ పార్టీ మెయిన్ కమిటీని ప్రకటిస్తాం. అందరి కార్పొరేటర్లు ఉన్నట్టు అందరినీ సీనియర్ నాయకులు కూర్చోబెట్టి ఒక మంచి నాయకత్వ పటిమ కలిగినటువంటి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటితో పాటు కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గాలను కూడా ఈ వారం 10 రోజుల్లో ప్రకటించి మరి దీపావళి తర్వాత మరి ఇంకా పటిష్టమైన నాయకత్వంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోతాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత అభివృద్ధి జరుగుతున్నా, ఇంత టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నా కూడా మరి అక్కడక్కడ కొంతమంది మరి ఇతర పార్టీల నాయకులు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మసిపూసి మారడికాయ చేసి లేనిపోయిన అద్భుత కల్పన చేసి గౌరవ మేయర్ గారి మీద కానీ గౌరవ కార్పొరేటర్ల మీద మరి ఇబ్బందికరమైన పోస్టులు పెట్టడం కానీ సోషల్ మీడియా ద్వారా మరి వారిని ఇబ్బందిగా పరిస్థితి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వేదిక మీద ఉన్న మేము కానీ, వేదిక ముందున్న మీరు కానీ, మన మేయర్ గారి మీద కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్పొరేటర్ల మీద ఎలాంటి ఇబ్బందికరమైన పోస్టులు పెట్టినా, ఇబ్బందికరమైన ప్రెస్ నోట్ ఇచ్చినా వెంటనే ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా మీద కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీ మీద కూడా అదే సోషల్ మీడియా ద్వారా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా కార్పొరేటరు మరి ఒక మచ్చలేని నాయకుడు, మా మేయరు ఒక మచ్చలేని నాయకులని ఘంటాపదంగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది మా వేదిక మీద ఉన్న మా పెద్దల మీద కానీ, వేదిక ముందున్న మీ మీద కానీ మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు ఒక దొంగనే మరి దొంగ అని అరిచినట్టు సాంగ్లో ఉన్నట్టు ఆ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన నాయకులే, పార్కులు రోడ్లు కబ్జా చేసిన నాయకులే మరి మనని వేలెత్తి చూపే మనని వేదిక చూపేటువంటి హీనమైన స్థితికి వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అదే వేదిక ద్వారా, అదే సోషల్ మీడియా వేదిక కానీ, అదే ప్రజా సమస్యలమైన ప్రజల మధ్యనకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మనం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చెప్పిన అబద్ధం ఎప్పుడైతే చెప్తారో వెంటనే కార్పొరేటర్ గారు సంజీవన్న చేస్తారు. ఫస్ట్ మొట్టమొదటిగా మరి సంజీవన్న గారిని సన్మానం చేయాల్సిందిగా నిన్నటి నుంచి కష్టపడుతున్న మా మిత్రులందరూ రావాల్సిందే కోరుతున్నాం. జర్రా రండి రామన్ సంతోషం. చక్రపాణి శ్రీ విద్యావారు మన టీఆర్ఎస్ పార్టీ సంజీవన్న గారు కార్పొరేటర్, మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి ఇక్కడ సభకు అందరం హాజరైనాము. మనం అందరూ అనుకున్నట్టుగా ఏది కానీ పార్టీ గురించి ఇంకా బలపరచాలని, ఇంకా ముందుకు ఇంకా ఏ పనులైనా ఇంకా ముందుకు వెళ్ళాలని మేమందరము కట్టుదల ఉండి పనులన్నీ మంచిగా అందరు కార్పొరేటర్లు అంతా కలిసి మేమంతా పనులన్నీ మంచిగా చేసుకుంటామని మా కేటీఆర్ చెప్పారు, మా మినిస్టర్ చెప్పాడు, మా మల్లారెడ్డి గారు గిట. మేము ఇంకా పార్టీని ఇంకా అన్ని డివిజన్ల 28 డివిజన్లో కూడా ఈ పార్టీ మీటింగ్లు పెట్టిస్తాము. ఇంకా ముందుకు ఇంకా చేస్తాము. ఏ ఎలక్షన్లు రాని టీఆర్ఎస్ జెండా మన మున్సిపల్ మీద మళ్ళా కూడా ఎదురాలే. ఏ పార్టీ వచ్చినా మా పార్టీ ఏ మినిస్టర్ వచ్చినా మాకు ఎదిరిస్తామని అందరికీ ప్రజలలో అందరిలా ఎల్లెళ్ళలా రాత్రి కానీ పగలు కానీ వాళ్ళ పనులు ఏదైనా ఉంటే ఇళ్ళకి వెళ్ళి కూడా మేము రాత్రి ఏ ఫోన్ వచ్చినా వెళ్ళి వాళ్ళది ఏమున్నా కష్టమున్నా సుఖమున్నా తెలుసుకుంటాము. వాళ్ళ సుఖాన్ని కష్టాన్ని కూడా అన్నీ మంచిగా చేసి మేమందరం చేస్తామని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 11వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ ముఖ్య అతిథులుగా పట్టణ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీవిద్యా చక్రపాణి గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు 11 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జగదీశ్వరరెడ్డి గారు, మరి కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని
భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే కార్పొరేషన్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధి జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే పేద బడుగు బలైన వర్గాల వారి కోసం 365 సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఏ విధంగా ప్రవేశపెట్టారో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పేద బడుగు బలైన వర్గాల వారికి చేరే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి ప్రజల వద్దకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి విషయంలో మరి ఎక్కడా కూడా రాజీ పడకుండా మేయర్ గారి అధ్యక్షతన మరి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సూచన సలహా మేరకు మరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి వారికి తోడుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మరి వారికి చేదోడు వాదులుగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్దులు కావడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ కమిటీకి వారికి సహాయ సహకారం ఇచ్చినటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీవిద్యా చక్రపాణి గారికి వారికి సహకరించినటువంటి మరి ఇక్కడ తిరుమల మేడోస్ కానీ లక్ష్మీ గణపతి కానీ మరి అదేవిధంగా హేమనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మరి ప్రాంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. మా అన్నయ్య, మా మిత్రుడు, మరి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారికి మా యొక్క స్వాస్థాలతోటి మరి మా యొక్క స్నేహం చాలా 30 సంవత్సరాల నుంచి మరి ఏమిచ్చి రుణం తీర్చుకోలేక ఈరోజు ఒక కృష్ణుడికి కుచేలులాగా అన్నకు మేము చిరు సత్కార కార్యక్రమం పెట్టాము. మా డివిజన్ ప్రజలు కూడా అందరూ అభిమానంతో ఈ యొక్క సన్మాన కార్యక్రమం భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేసినటువంటి మా డివిజన్ మహిళా తల్లులకు మరియు మా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, మా డివిజన్ ప్రజలకు, యూత్కు, మా బీసీఎల్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఏంటంటే ఇది అభివృద్ధి కార్యక్రమాల గురించి కాదు, మా డివిజన్లో మాకు కొండంత అండగా ఉన్న సంజీవన్న మేయర్ గారితో నిధులు తీసుకొచ్చి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్నే ఆదర్శవంతంగా డివిజన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ, జై మల్లన్న. 11th డివిజన్ సర్వసభ్య సమావేశానికి హాజరైన పెద్దలందరికీ ముందుగా సంజీవిరెడ్డి అనే అధ్యక్షుడు అయినందుకు మేము ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మేయర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నేను పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని మేము ముందుండి నడిపిస్తామని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ డివిజన్లోని ప్రజలు అందరూ మనకు బ్రహ్మరథం పట్టి మమ్మల్ని గెలిపించారు. నేను కూడా అదేవిధంగా ఈ 11th డివిజన్ని కంకణం కట్టుకున్నాను దీన్ని డెవలప్ చేయాలని. దీనికి ఈ పెద్దల సహకారం అందరివి ఉండాలని నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.